హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు పిల్ల. నా వీడియోస్ అన్నీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి మన ఛానల్లో. స్టే ట్యూన్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే సంక్రాంతి వ్లాగ్లో పార్ట్ 1 వీడియో ఇది. భోగి ముందు రోజు ఈ వ్లాగ్ అయితే ఇంకా భోగి ముందు రోజు మేమైతే ఇంకా పిండి వంటలు చేయడం అయితే స్టార్ట్ చేసాము. పిండి వంటలు, భోగి ప్రిపరేషన్, ఇంకా సంక్రాంతి ప్రిపరేషన్ ఇవన్నీ జరుగుతుంటాయి కదా ప్రతి ఒక్క ఇంట్లో. అట్లనే మా ఇంట్లో కూడా ఇక్కడైతే టిఫిన్ చేయడం స్టార్ట్ చేసాము. పిండి వంటలు చేయాలంటే ఎనర్జీ కావాలి కదా, ఇంకా అందుకని టిఫిన్ తినేసి కూర్చుందాము అన్నట్టు టిఫిన్ అయితే తింటున్నాము. ఫస్ట్ దోశలు మా అన్న అయితే వేస్తున్నాడు ఇక్కడ దోశలు అందరికీ సపసప. ఇంకా మా అన్న దోశలు పోయడంలో ఎక్స్పర్ట్ అయిపోయినట్టు వీడియో తీస్తున్నాను నేను కూడా. చాలా బాగా పోసాడు. ఇంకా దోశలతో పాటు మనకు చికెన్ కూరనో మటన్ కూరనో ఉండాలి. అదిగాక భోగి ఈసారి మండే వచ్చింది కదా, మండే మా ఇంట్లో మా మమ్మీ అయితే నాన్ వెజ్ తినదు. సో అందుకని సండే రోజే నాన్ వెజ్ తెచ్చేసుకున్నాము, మటన్ తెచ్చుకున్నాము. మటన్లోకి దోశ, ఇడ్లీ 2 పెట్టుకున్నాము. ఇంకా దోశలు వేసుకోవడం స్టార్ట్ చేసి అలా అయితే అందరికీ వేసి కూర్చొని ఇంకా అందరం అయితే తినేసాము. దోశలోకి మటన్ సూపు, మటన్ గ్రేవీ లాగా చేసుకొని తింటే అసలు వేరే లెవెల్ ఉంటుంది. మటన్ అయినా చికెన్ అయినా దోశలోకి, ఇడ్లీలోకి ఇట్లా పులుసు లాగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా మేమైతే దానికి పెద్ద ఫ్యాన్. ఇంకా మా మమ్మీ వాళ్ళు చిన్నప్పుడు అయితే భోగి పండగ అంటే దోశల పండగ అనేవాళ్ళంట. ఇప్పుడైతే ఇంకా అందరు రోజు తింటున్నారు కాబట్టి కామన్ అయిపోయింది. ఇంకా అలా టిఫిన్ తినేసి ఇంకా కూర్చున్నాము పిండి వంటలు చేయడానికి. ఇంకా పిండి కలిపేది అదంతా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్ చేస్తారు కదా, ఇంకా మేము కూడా మాకు తెలిసిన ప్రాసెస్లో మేము ఇప్పుడు ప్రాసెస్ ఫాలో అయ్యే దాంట్లోనే చేసేసాం పిండి కలపడము. ఇంకా అదైతే వీడియో తీయలే, ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారు కాబట్టి. ఇక్కడ ఇంకా మురుకులు చిట్లు అయితే అలా పిండి పెట్టేసి ఇంకా గెంటి మీద అయితే మురుకులు వేస్తాం మేము ఎప్పుడు. వేసి ఆయిల్లో వేసేస్తాము. ఇంకా అలా వేయడం అయితే మా మమ్మీ ఇక్కడ స్టార్ట్ చేసింది. ఇది నేను కూడా చేస్తాను. నాకు పిండి వంటలన్నీ చేయడం వచ్చు కానీ ఇంకా పిండిలు కలపడం అవన్నీ రాదు, కానీ చేయడం ప్రిపరేషన్ వరకు అయితే బాగానే చేస్తాను. ఇంకా మా మమ్మీ కొద్దిసేపు పిండింది మురుకులు, ఇంకా చేయి నొప్పి వస్తుంది కదా, ఇంకా ఆ తర్వాత సగం అయితే నేను పిండాను. అలా పిండి వంటలు చేయడం అయితే స్టార్ట్ చేసాము. ఇంకా సలసలగా అయిపోతుంది నూనెలో. అసలు ఎంతోమంది ఇట్లా సంక్రాంతి వస్తేనే పిండి వంటల కోసం వెయిట్ చేస్తుంటారో ఖచ్చితంగా కమెంట్ చేయండి నాలాగా. ఇంకా మేమైతే ప్రతి సంక్రాంతికి అందరం కలిసి కూర్చొని వంటలు అయితే చేయడం స్టార్ట్ చేస్తాము. మాకు భోగి ఎట్లా స్పెషలో సంక్రాంతి ఇంకా అంతకన్నా స్పెషల్. ఈసారి భోగి రోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేమి ఇన్సిడెంటో నెక్స్ట్ పార్ట్లో పెడతా, ఖచ్చితంగా ఆ పార్ట్ కూడా చూడండి. ఇంకా మేమైతే అందరం భోగి వెయ్యాలా వద్దా అన్న థాట్కి వచ్చాము. ఆ రోజు ముగ్గులు కూడా వేయలేకపోయాము, అంత బ్యాడ్ సిచ్యువేషన్ అయిపోయింది ఆ రోజు అందరికీ. చాలా బాధేసింది. ఆ వీడియో అయితే నేను నెక్స్ట్ పార్ట్లో పెడతా, ఖచ్చితంగా ఫాలో అయిపోండి. ఇక్కడ మా మమ్మీ గెంటి మీదే కాకుండా ఇలా పెనంలో కూడా వేయొచ్చు అన్నట్టు వేసి చూపిస్తుంది. కానీ ఇట్లా వేస్తే ఏంటంటే నీట్గా రాదు అని నా ఫీలింగ్. మీరేమనుకుంటారో చెప్పండి. ఇప్పుడు చూడండి మొత్తం అతుక్కుపోయినట్టు అట్లా వచ్చేసాయి, అన్నీ కలిసిపోయినట్టు ఒకటే మురుకులాగా వచ్చేసింది ఇది మొత్తం. అదిగోండి అట్లా. అందుకని గెంటి మీద తిప్పి వేస్తాం మేమైతే ఎవ్రీ ఇయర్. అలా వేస్తే మురుకు మురుకుగా సపరేట్గా అట్లా వస్తుంది. ఇంకా అలా వేసి టిఫిన్లు అన్నీ నింపేసాము మురుకులు అయితే. ఎందుకంటే మనం తినేది కాకుండా పక్కన వాళ్ళకి కూడా పెట్టాలి కదా, ఇయర్కి ఒకసారే కదా. అందరు చేసుకున్నా కానీ వాళ్ళది మనకు, మనది వాళ్ళకి పెట్టడం అనేది ఇంకా కామన్ మా ఇంటి సైడ్ అయితే ప్రతి సంక్రాంతికి. నెక్స్ట్ అది అయిపోయాక అరిసెలకి అయితే ఇంకేట పాకం బట్టను, ఏలక్కాయలు అన్నీ దంచి పెట్టుకున్నారు. ఇంకా టిఫిన్లో పిండి ఉంది. పాకం పట్టడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇంకా అట్లా తిప్పుతూ ఉండాలి. ఇంకా అది మా మమ్మీ అయితే కొద్దిసేపు తిప్పేసి చేయి నొప్పి వచ్చిందని మా అన్నకైతే ఇచ్చింది. ఇంక ఇక్కడైతే మా అన్న తిప్పడం స్టార్ట్ చేశాడు. పాకం పడింది. ఇంకా పాకం పడ్డాక ఇంకా పిండి అయితే వేస్తాము. తడి పిండి వేయాలి, ఇది ఆరిపోతే అరిసెలు సరిగా రావు. సో తడి పిండి వేస్తూ ఉండాలి. ఇంకా వేసేటప్పుడు అయితే చాలా స్ట్రాంగ్గా కలపాలి, గట్టిగా కలపాలి. ఇదిగోండి మా వాళ్ళు కలిపి కలిపి చేతులు నొప్పులు వచ్చాయి పాపము. నిజంగానే చాలా కష్టం కలపడం అయితే. ఇంకా దాంట్లోనే మేమైతే తెల్ల నువ్వులు కూడా వేసేసాము ఒకటేసారి. అన్నీ వేసి అయితే బాగా కలిపేస్తున్నాడు ఇక్కడ మా అన్న. ఇంక ఇదైతే మొత్తం నీట్గా పాకం పిండి ఒట్టిదైనా తినొచ్చు, చాలా తీయగా బాగుంటుంది. ఇంకా అట్లయినా తినొచ్చు, అరిసెల్లాగా అయితే తినొచ్చు. అలా ఇంకా ఇదిగోండి ఇట్లా ఫైనల్గా అయితే ఇట్లా కలిపేసాము. కలిపేసాక ఫైనల్గా అయితే నెయ్యి వేస్తాం పైన ఒక రవ్వ. ఆ నెయ్యి అయితే ఇట్లా కరిగిపోతూ ఉంటుంది, వేడి ఉంటుంది పిండి. ఇంకా వేడికే నెయ్యి మొత్తం ఇట్లా కరిగిపోయి ఆయిల్ లాగా అయిపోతుంది. ఇంకా అందుకని పైన వేసేసి ఒక్కసారి అయితే మొత్తం ఇంకా కలిపేసి మూత అయితే పెట్టేస్తాము. ఆ పిండి అంతా ఇంకా దాన్ని కలిపిన గట్టి అవన్నీ ఉంటాయి కదా, ఆ కట్టి అవన్నీ అయితే వేసి క్లీన్ చేసేసి మూత అయితే పెట్టేసి కొంచెం కొంచెం గిన్నెలోకి తీసుకొని అయితే చేయాలి. ఎందుకంటే పిండి ఆరిపోతే అరిసెలు సరిగా రావు. సో అందుకని మూత పెట్టుకొని కొంచెం కొంచెమే తీస్తూ చేయాలి. ఇంకా ఫస్ట్ అరిసె ఇది కాలిపోతుంది పిండి. ఇంక అందుకే మా మమ్మీ తడుతుంది ఇక్కడ. ఇంకా అలా తట్టేసి ఫస్ట్ది వినాయకుడికి పెట్టడం మా ఇంట్లో అలవాటు. ఫస్ట్ ఏది చేసినా కానీ ఫస్ట్
దేవుడి రూమ్‌లో గానీ, లేదా వినాయకుడికి పెట్టడం గానీ చేస్తాము. వినాయకుడి కంటే ఇక్కడ పొయ్యి దగ్గరే పెట్టేస్తారు. చేసే పొయ్యి దగ్గరే. ఇది పాకం పిండి కలిపిన పిండి, అరిసె 2 అయితే వినాయకుడికి పెట్టేస్తారు. ఇంకా అందుకని ఇది ఆయిల్‌లోంచి తీశాక ఇట్లా ఒత్తాలి. ఒత్తితే దాంట్లో ఉన్న ఎక్స్‌ట్రా ఆయిల్ అంతా పోతది. ఇది నాకు తెలిసి ప్రతి ఒక్కరు సంక్రాంతికి చేసుకుంటారు కాబట్టి అందరికి ఐడియా ఉండనే ఉంటది. ఇంక మా ఇంట్లో మేము ఎట్లా చేసుకుంటామో చూపిస్తున్నాను అంతే. కాకపోతే మేమైతే ఇన్ని కొలత, ఇంత పిండేయాలి, ఇంత పాకమే పట్టాలి అట్లేం లేదు. మేమెప్పుడు అసలు ఏ మెజర్‌మెంట్స్ ఫాలో అవ్వము. అంతా అట్లా అందాజుగా ఏసేస్తాం అంతే. అందాజుగా ఎంత పిండి పడితే అంత అన్నట్టు. మురుకులకైనా, దేనికైనా మేమేం కొలతలు లేవు. కొలతలు లేకుండా అరిసెలు చేయొచ్చా అంటే చెయ్యొచ్చు. చాలా అంటే చాలా బాగొస్తాయి. మేమెప్పుడు అసలు ఏ కొలతలు ఫాలో అవ్వము. ఇంక మాకొచ్చిన ప్రాసెస్‌లోనే మేమైతే అందాజుగా ఏసి చేసేస్తాము. ఇంకిక్కడైతే అరిసెలు తడుతున్నారు చూడండి. ఇట్లా అసలు అరిసెలు చేయడానికి చాలా మందుండాలి. చాలా ఫాస్ట్‌గా ఉండాలి అందరూ. ఇంకిక్కడైతే నేను గూడా తట్టేస్తున్నాను. నాకు ఇట్లా వంటలు, పిండి వంటలే గాదు, మామూలు వంటలు గూడా అన్నీ జేస్తాను. ఇంక అట్లా నేను గూడా అరిసెలైతే తట్టేసాను. ఇదిగోండి ఇవన్నీ మనం తట్టినవే. ఎట్లున్నాయి జూడండి. ఇంక అట్లా తట్టేసి ఇంకిక్కడైతే మా పిన్ని ఇంకా బండట్లో ఏసేస్తా ఉంది. ఎందుకంటే దీనికి ఒక్కరైతే సరిపోరు. అట్‌లీస్ట్ ఒక 3, 4 మెంబర్స్ అయితే ఈజీగా ఉండాలి. లేకపోతే చాలా కష్టము. ఎందుకంటే అది ఆయిల్‌లో ఏసిన వెంటనే ఇట్లా వేడైపోతాయి. ఇక్కడ చూడండి అంతమందున్నా గానీ ఇంకా ఇక్కడ మాడిపోతూ అట్లా ఉంటాయి. ఫాస్ట్‌గా ఉండాలి. వేసేయడం, తీయడం, తట్టడం అన్నీ. ఇంకా అవన్నీ తట్టాక ఇంకా అవైతే మళ్ళీ ఆయిల్ తీయాలి. అందుకని ఒక 3, 4 మెంబర్స్ అయితే ఈజీగా ఉండాలి. ఇంగిక్కడ చూడండి మా తమ్ముడు వాడైతే అసలెంత చిన్నోడో వాడు నేను అరిసెలు చేయాలని కూర్చున్నాడు. అట్లుంటది. అంటే అదొక ఆనందము చిన్నప్పుడు. ఇంక మేము గూడా అట్లనే ఉండేవాళ్ళము. ఇంక ఇప్పుడు వాడు చూసి నేను గూడా చేస్తా అని మా అన్న ఒత్తుతుంటే వచ్చి మా అన్న పక్కన కూర్చున్నాడు. ఇంక మా అన్న లేసేసి వాడికైతే ఇచ్చాడు. ఇంక ఒత్తడము. ఇంక అట్లా ఒకరు ఒత్తుతుంటే, ఒకరు ఏస్తుంటే, ఒకరు కలుపుతుంటే పిండి అట్లా అన్ని ప్రాసెస్‌లయితే ఆటోమేటిక్‌గా జరిగిపోతా ఉంటాయి. ఒక 1 అవర్, 2 అవర్స్ కష్టపడ్డామంటే మనకి అరిసెలయితే రెడీ అయిపోతాయి. టేస్ట్ కూడా చాలా బాగొస్తాయి అరిసెలు. కానీ కొంచెం తెలిసి అంటే దాని మీద ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళు చేస్తేనే మంచిగొస్తాయి. లేకపోతే పాకం మంచిగా పట్టకపోతే ఇట్లా గట్టిగా రావడము, విరిగిపోవడం అట్లా జరుగుతా ఉంటది. ఇంక మా ఇంట్లో అయితే మేము ఎవ్రీ ఇయర్ చేసుకుంటాం కాబట్టి ఇంక మాకు అలవాటయిపోయింది. సో, ఇప్పుడు నాకు గూడా పాకం పట్టడం అవన్నీ ఐడియా వచ్చేసాయి. కాకపోతే కొంచెం పక్కన ఎవరన్నా ఉండి గైడ్ జేయాలి. అలా నిప్పట్లు కాల్చేసాము ఫైనల్‌గా. ఇంకా మురుకులతో పాటు వామ్ గూడా కాల్చాము. అదైతే వీడియో తీయలేదు. అది ఇంట్లో వరకే చేసుకున్నాము కొంచెమే. అది ఆల్రెడీ సగం అయిపోయింది. ఇంకా సగమే ఉంది. ఇంక మనం వీడియో తీయకముందే అది సగం లాగిచ్చేసారు మా ఇంట్లో వాళ్ళు. ఇంకా మేమైతే అవన్నీ జేసి పక్కన పడేసి ఈవినింగ్ ఇది భోగికి ప్రిపరేషను. నెక్స్ట్ డే మార్నింగే ఎయ్యాలి గదా! ఇంకా అందుకని మా దగ్గర ఉన్న కర్రలు అవన్నీ మేము ముందు ఇంటి వర్క్ చేసాము. సో, అప్పుడు ఇవన్నీ కర్రలున్నాయి. ఇంక అవన్నీ మేము భోగికని వేరే వాళ్ళని పిలిపించి కొట్టించుకుంటా ఉంటే ఇంక చుట్టుపక్కలోళ్ళందరూ వచ్చి మాకొక కర్ర అని వచ్చిండ్రు. ఇంక అందరికి ఇచ్చేసి మేము గూడా కొన్ని ఎత్తిపెట్టుకున్నాం అలా భోగికి. ఇంక అలా అయిపోగానే ఇంక నైట్ నేను, మా డ్యాడీ అయితే బయటికెళ్ళాము ఆ రోజు నైట్. ఎందుకంటే సంక్రాంతి రోజు బట్టలు పెట్టాలి గదా! ఇంక భోగి మండే వచ్చింది. సోమవారం రోజు కొత్త బట్టలు తేకూడదు. ఇంకా మంగళవారం పండగ గాబట్టి ఇంక సండే రోజే ఎళ్లి తెచ్చుకున్నాము. మా దగ్గర డే టైమ్‌లో ఎళ్ళామంటే అసలు చాలా అంటే చాలా జనాలుంటారు. పండగల సీజన్‌లో అయితే. ఎందుకంటే మా దగ్గర శారీస్ కానీ, బట్టలు గానీ ఫేమస్ మా సైడు వెంకటగిరిలో. వెంకటగిరి శారీస్ అనే దానికి ఒక స్పెషాలిటీ ఉంటది. ఇంకా అందుకని అప్పుడైతే చుట్టుపక్కల ఊర్లు వాళ్ళందరూ వచ్చి తీసుకెళ్తా ఉంటారు. ఇంకా నైట్ ఎళ్ళడమే బెటర్ ఆప్షను. మేము నైట్ ఎళ్తే కూడా చూడండి ఎంత రష్‌గా ఉన్నారో జనాలు షాపింగ్‌కొచ్చి. ఇంక మేమైతే ఎళ్లి మా నాన్నమ్మకి చీర తీసుకున్నాము. పండక్కి. ఇంకా అందుకని ఇక్కడ ఏం తీసుకుందామా అని చూస్తున్నాము. ఇవైతే వెంకటగిరిలో చాలా ఫేమస్. జరీ శారీస్ అంటారు వీటిని. ఈ జరీతో చేస్తారు ఇది. మొత్తం నేతతో చేస్తారు. ఇవైతే చాలా అంటే చాలా ట్రెండింగ్. అలానే చాలా ఫేమస్. కలెక్షన్ కూడా బావుంటది. జరీ చీరలు అంటారు వీటిని. ఎవరైనా వెంకటగిరికొస్తే జరీ చీరలు కొనాలంటే ఏ షాప్‌కెళ్ళి అడిగినా గానీ మీరు జరీ చీరలున్నాయా అంటే చూపిచ్చేస్తారు. ఇంకా అమ్మాయిలు వెళ్ళామంటే ఇంకొకటి కాదు కదా! ఎన్నుంటే అన్నీ ఓపెన్ చేపిస్తాం కదా! అలానే నేను కూడా మీకు కూడా కలెక్షన్ చూపిద్దాము అన్నట్టు ఆమెనైతే అన్నీ ఓపెన్ చేయమన్నాను. డిజైన్‌కొకటి అన్నట్టు. ఒక్కొక్క కలర్‌లో ఒక్కొక్క మోడల్ ఏసింది. ఇదైతే నచ్చింది కానీ మొత్తం లైన్స్ ఉంది వద్దులే అనుకున్నాం. మళ్ళీ ఇది తీసుకున్నాను. ఇదైతే ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉందంట. ఇంకా ఫైనల్‌గా అలా అన్నీ చూసి ఇదైతే ఫైనలైజ్ చేసాము నేను మా డ్యాడీ. ఇంకా ఇది ఇంటికొచ్చాక చూపిస్తున్నా. శారీతో పాటు ఇట్లా బార్డర్ కలర్ బ్లౌజ్ తీసేసుకున్నాము. వీటికైతే బ్లౌజ్ శారీలో రాదు. జరీ శారీస్‌కి సెపరేట్‌గానే తీసుకోవాలి. అది ఓన్లీ శారీయే ఉంటది. ఇంకా దాంతో పాటు లంగా
ఆ శారీకి మ్యాచింగ్. అలానే పంచ, ఇంకా మా తాతయ్యకి పంచ పెట్టాలి. మా తాతయ్య అయితే లేరు. ఇంకా మా తాతయ్యకి పంచ, టవలు ఈ 2 దేవుడికి పెట్టాలి కాబట్టి అవి కూడా తీసుకొనైతే ఇంటికొచ్చేసాము. నెక్స్ట్ డే నిద్ర లేసి చూసేసరికి ఇలా వర్షము. ఈ వర్షంలో మేము భోగేసామా? వేయలేదా? ఎట్లా జరిగింది మా భోగి సెలబ్రేషన్ అనేది నెక్స్ట్ వీడియోలో వస్తది. చూసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.